స్టార్ట్ చేయాలా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపరిచిత్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం సినిమాల గురించి సమాచారాన్ని తెలుసుకుందాం. అంటే ప్రొడ్యూసర్ అంటే ఎవరు, డిస్ట్రిబ్యూటర్ అంటే ఎవరు, ఎగ్జిబ్యూటర్ అంటే ఎవరు, అండ్ ఒక సినిమా బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, అది బ్రేక్ ఈవెన్ అయిందని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ ప్రతి విషయాన్ని, షేర్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, ప్రతి విషయాన్ని మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేస్తే ఏంటంటే, చాలామంది ప్రొడ్యూసరే డైరెక్ట్గా సినిమాని రిలీజ్ చేస్తారు అనుకుంటారు. కాకపోతే ప్రొడ్యూసర్ అనేవాడు సినిమాని డైరెక్ట్గా రిలీజ్ చేయడు. మా ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఒక సినిమాకి ఎగ్జాంపుల్గా ఒక 100 కోట్ల బడ్జెట్ అయిందంటే, ఆ 100 కోట్ల బడ్జెట్ ప్లస్ ప్రమోషన్స్ కలిపి 150 కోట్లు మనోడు ఏం చేస్తాడంటే డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేస్తాడు. అక్కడనే 50 కోట్ల ప్రాఫిట్లో ఉంటాడు. దాన్ని డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్కి అమ్ముతారు. ఈ ఎగ్జిబ్యూటర్స్ అయిపోయిన తర్వాత ఎగ్జిబ్యూటర్స్ అవ్వకముందుకే ప్రొడ్యూసర్కి, ఎగ్జిబ్యూటర్స్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళిపోయినాక ప్రొడ్యూసర్కి 50 కోట్ల లాభం వచ్చేస్తుంది. ఈ వచ్చేసినాక తరచుగా మనం ఉత్తరాంధ్ర, సీడేడు, గోదావరి, వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మనం అయితే మన తెలుగు 2 రాష్ట్రాలను సినిమా భాషలో రెండు విభాగాలుగా విభజించారు. ఒకటి నైజాం ఏరియా, ఒకటి ఆంధ్ర. ఆంధ్రాలో సీడేడు, అనంతపురం, కర్నూలు, కడపను, చిత్తూరును కలిపి సీడేడు అంటారు. విజయనగరం, ఉత్తరాంధ్రను కలిపి ఉత్తరాంధ్ర అంటారు. శ్రీకాకుళం కలిపి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బట్టి రీజియన్స్ అంటారు. అలాగే కర్ణాటక, నార్త్ ఇండియా, ఓవర్సీస్ రీజియన్స్ కూడా ఉంటాయి. ఇలా ప్రతి రీజియన్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండొచ్చు. అలాగే వరల్డ్ వైడ్గా కూడా డిస్ట్రిబ్యూటర్ ఉండొచ్చు. అయితే ప్రొడ్యూసర్ నుంచి కొన్న మూవీని థియేటర్స్కి అమ్ముతారు. ఆ థియేటర్స్ నుండి మూవీని కొనుక్కున్నాడు ప్రొడ్యూసర్ నుండి డిస్ట్రిబ్యూటర్ మూవీని తీసుకుంటాడు. బట్ డబ్బులు ఇవ్వడు. ఎప్పుడైతే టికెట్స్ అమ్మకం జరుగుతుందో ఆ వచ్చే డబ్బుల్లో కొంత కమిషన్ ఎగ్జాంపుల్గా ఒక 10% ఇవ్వచ్చు, 20% ఇవ్వచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఈ కమిషను ప్రొడ్యూసరు అండ్ డిస్ట్రిబ్యూటర్ మూవీ రిలీజ్ అవ్వకముందే డిస్కషన్ చేసుకుంటాడు. ఈ సిస్టంలో డిస్ట్రిబ్యూటర్కి ఎలాంటి నష్టం ఉండదు, ప్రొడ్యూసర్ పైనే మొత్తం రిస్క్ ఉంటుంది. జనరల్లీ ఇలాంటి ప్రాసెస్లో చిన్న సినిమాలు అనేటివి రిలీజ్ చేయరు. జనాలు తక్కువగా థియేటర్కి వస్తారు. ఈ మూవీలో కంటెంట్ సరిగ్గా ఉంటేనే తప్ప ఆ మూవీ హిట్ అవ్వడం కష్టము. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ తీసుకోరు. నెంబర్ 2, అవుట్రైట్ సేల్లో ఈ సెల్లో అమ్మేస్తారు. ప్రొడ్యూసర్కి సినిమా కోసం 100 కోట్లు ఖర్చు పెట్టేస్తాడు. అయితే డిస్ట్రిబ్యూటర్కి మాత్రం మూవీ రైట్స్ 150 కోట్లకు అమ్ముతాడు. అలాగా ప్రొడ్యూసర్కి మూవీ రిలీజ్ అవ్వముందుకే 50 కోట్ల లాభం అనేది వచ్చేస్తుంది. అప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఎలాంటి నష్టాల్లో ఉండడు. రిస్క్ అంతా డిస్ట్రిబ్యూటర్స్ పైన ఉంటుంది. లాభం వచ్చినా నష్టం వచ్చినా డిస్ట్రిబ్యూటరే భరిస్తాడు. ఇలాంటి ప్రాసెస్లోనే బడ్జెట్ సినిమాలు నడుస్తాయి. నెంబర్ 3 ఎంజీ రాయల్టీ మెథాలజీ అండ్ గ్యారంటీ రాయల్టీ మినిమం గ్యారంటీ ఇన్కమ్. డిస్ట్రిబ్యూటర్ ఏరియాలో ఈ సినిమా నడిపించడానికి 100 కోట్లకి రైట్స్ కొనుక్కుంటే అది మినిమం గ్యారంటీ అండ్ 100 కోట్లు కలెక్ట్ అయ్యే వరకు డిస్ట్రిబ్యూటర్కే వెళ్తుంది. 100 కోట్ల తర్వాత వచ్చే కలెక్షన్స్ మొత్తం పైన వచ్చే కలెక్షన్స్ మొత్తం ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతుంది. ఆ థియేటర్స్ 2 రకాలుగా ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్. మేము అందరికీ తెలుసు, ఏషియన్ లాంటి, పీవీఆర్ లాంటి స్క్రీన్స్ అన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ అంటారు. సింగిల్ స్క్రీన్ కానీ మామూలుగా మన సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ మీ అందరికీ తెలుసు. అండ్ మల్టీప్లెక్స్లో నడిపించే వాళ్ళని ఎగ్జిబిటర్స్ అంటారు. సింగిల్ స్క్రీన్లో నడిపించే వాళ్ళని ఎగ్జిబిటర్స్ అంటారు. డిస్ట్రిబ్యూటర్తో మాత్రమే అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒక ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి రకరకాలుగా
మూవీని అమ్మేయచ్చు. ఫిలిం ఇండస్ట్రీలో జనరల్గా 3 మెథడ్స్ అవుతారు. నెంబర్ 1 కమిషన్ బేస్డ్ సిస్టమ్. ఈ కమిషన్ బేస్డ్ సిస్టంలో ఏం జరుగుతుందంటే డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు పెట్టి ప్రొడ్యూసరు కలెక్ట్ అయ్యే డబ్బులకు ప్రొడ్యూసర్తో డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకోవాలి. ఇలా జనరల్లీ 50% ప్రొడ్యూసర్, 50% డిస్ట్రిబ్యూటర్స్ రైట్స్. ఇట్లా ఇంకా క్లారిటీగా చెప్పాలంటే 100 కోట్లు ఉంటే అందులో 50 కోట్లు డిస్ట్రిబ్యూటర్స్, 50 కోట్లు ప్రొడ్యూసర్కి ఉంటాయి. ఈ మొత్తం కలెక్ట్ అయ్యే వరకు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాడు. 100 కోట్లకు పైగా వచ్చిన ప్రతి రూపాయిని ప్రొడ్యూసర్ తీసుకుంటాడు. ఈ 3 మెథడ్స్ను మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కామన్గా వాడుతుంది. ఇవే మన షేరు, గ్రాసు, నెట్ అంటే పూర్తి వివరాలు. ఈ మెథడ్స్ అన్నీ రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. గ్రాస్ అయినా కలెక్షన్ అయినా ఏదైనా ఇందులో ఓవరాల్గా సోది చెప్పకుండా సీదా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొడ్యూసర్ అనేవాడు 100 కోట్లకు సినిమా తీస్తే 50 కోట్లు ప్రమోషన్ ఖర్చులు కలిపి 150 కోట్లు డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తాడు. డిస్ట్రిబ్యూటరు 100 కోట్లు కలెక్షన్ అయిపోయాక ఆ పైన వచ్చే కలెక్షన్స్ మొత్తం ప్రొడ్యూసర్కి ఇస్తాడు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.